అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ఛార్జీలు తగ్గించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇంధన శాఖ బడ్జెట్ డిమాండ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా గొట్టిపాటి ప్రసంగించారు. జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 30,000 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీల భారం మోపారని ఆరోపించారు. దేశంలో తొలిసారి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభం సార్. దీనిని ఇందే గుర్తించి దేశంలోనే విద్యుత్ సంస్కరణ నాంది పలికిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాకుండా 1,22,000 కోట్ల పైగా అప్పులు చేసి విద్యుత్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ట్రూ-అప్ ఛార్జీల ద్వారా దాదాపు 30,000 కోట్ల పైన భారాన్ని ప్రజల మీద వేసింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ట్రూ-అప్ నుంచి ట్రూ డౌన్ చేసి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వం సార్. ఈ బడ్జెట్ లో ముఖ్యమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం సార్. దీని ద్వారా దాదాపు 22 లక్షల పైగా వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం సార్. అట్లానే ఆక్వా రంగానికి ₹3.85 బదులు ₹1.5 రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం సార్. ₹2.35 డిఫరెన్స్ అమౌంట్ ని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది సార్. ఈ పథకం ద్వారా దాదాపు 890 కోట్ల రూపాయలు కేటాయించబడింది. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఎస్సీ ఎస్టీ గృహాలకు నెలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తా ఉన్నాం సార్. అదేవిధంగా చేనేత కార్మికులకు, దోబిఘాట్లకు, బార్బర్ షాప్స్ కి, గోల్డ్ కవరింగ్ యూనిట్స్ లకు ఫ్రీ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నాం సార్. రేపు 1/4/2026 నుంచి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్. సభ్యులు పార్థసారథి గారు కానీ, ఆనందరావు గారు కానీ, సీఎం సూర్య గారి ద్వారా కొంతమేరకు పని ఆలస్యంగా జరుగుతుందని చెప్పారు సార్. బ్యాంకర్స్ ని, ఎస్సీఎస్ ని కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టేసి ఎక్కడైనా బ్యాంకర్స్ ప్రాబ్లం ఉంటే కనుక వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని పరిష్కరిస్తాము. అదేవిధంగా మన ఆనందరావు గారు చెప్పారు, లైన్ మ్యాన్లు కొరతున్న మాట వాస్తవం. ఇటీవల కాలంలో ఎనర్జీ అసిస్టెంట్లుగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా సేవలు అందిస్తాం. ఈ డిమాండ్ ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాం.